ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ 14 మంది విద్యార్థులకు అస్వస్థత అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ తో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి కూడా మంగళవారం ఉదయం అల్పాహారంగా వడ్డించిన ఉప్మా తిన్న విద్యార్థులు పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటి కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారని చెప్పేసి వార్త కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడుస్తుంది విద్యాపాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మేము రోజు చదువుతున్న పేపర్ లో ప్రతి తెలంగాణ రాష్ట్రం చుట్టుపక్కల ఎక్కడైనా సరే గానీ ఏదన్నా ఒక మూల నుంచి ఒక వార్త వస్తుంది. అది గురుకులమే కావచ్చు, ప్రభుత్వ హాస్టల్లే కావచ్చు, పురుగుల వాట అన్నం అని చెప్పేసి ఉడకని పప్పు ఉడకని అన్నము. ఏదో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలం చూసినా కూడా విద్యకు సంబంధించి పక్కకు పెట్టురు గానీ ఆ విద్యార్థులు పడుతున్న అవస్థలు చూస్తుంటే మాత్రం చాలా బాధాకరం అనిపించాలా. ఉడకని పప్పు పెడుతురు, ఉడకని అన్నం పెడుతురు, గొడ్డు కారంతో అన్నం పెడుతున్నారు పిల్లలకి. వాళ్ళు ఆ ప్లేట్లు కూడా తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న దాఖలాలు మనం చాలా చూసాం నిన్న కూడా. అదే పరిస్థితిలో ఇవాళ సేమ్ జోగులాంబ గద్వాల జిల్లాలో మార్నింగ్ ఉదయం టిఫిన్ ఉప్మా తింటుంటే కూడా ఆ ఉప్మా తిన్న తర్వాత పాఠశాలకు వెళ్లిన తర్వాత ఆ విద్యార్థులకు కూడా తీవ్రమైన కడుపు నొప్పితోటి చాలా అస్వస్థతకు గురైనట్టు కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడొచ్చు.